వచ్చామండి. హన్మకొండ. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంది? ఇలా ధర్నా చేయడం గతంలో కూడా ఒకసారి చేసినారు, ఇప్పుడు ఏంటి అసలు మీ ప్రాబ్లం? గత 3 నెలలుగా మాకు జీతం లేదండి. ఒకటి. రెండవది గత 3 నెలలుగా, ఈ నెలతో కలుపుకొని 3 నెలలుగా జీతం లేదు. 3 నెలలు జీతం లేకపోతే ఎట్లా బతకడం మరి? అప్పులు సప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకొని బతుకుతున్నామండి. ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా మా ఇంటికి రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్పులు చూసి పారిపోయినట్టు మమ్మల్ని కూడా చూసి పారిపోతున్నారు. మేము వస్తే మా చెప్పులు చూసి కూడా పారిపోతున్నారు. మరి మేము ఎట్లా బతకాలి? మీ చెప్పులు చూసి ఎందుకు పారిపోతారు అంటే మేము వచ్చింది వీళ్ళు ఉన్నారంటే మమ్మల్ని ఏమన్నా అడుగుతారని చెప్పి చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని కూడా లోపల రానికపోవడానికి కారణం కూడా అదే కదా. మేము వస్తే ఏడా జీతాలు అడుగుతున్నాయి కదా, మమ్మల్ని లోపల రానియకుండా ఇక్కడ నిర్బంధం చేసేది. ఇది నిర్బంధం కదా. మరి మేము స్వతహాగా మేమేమన్నా ఆయుధాలు పట్టుకొని వచ్చినామా? మా హక్కుల కోసం, మా డిమాండ్లు నెరవేర్చమని చెప్పడానికి, మా హక్కు కోసం వచ్చినాము. మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏమున్నది? అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా. మరి ఆ తప్పును క్లియర్ చేయండి అని చెప్తున్నాం కదా. అసలు ఈ కంచెల మధ్యలో మీరు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. మేము ఇంతకు ముందు అన్ని రాళ్ళను మొక్కినామండి. అన్ని రాళ్లను మొక్కినాము, అన్ని రాళ్లకు ఇవి ఇచ్చినాము, కానీ కరిగే రాయి ఏది కనబడలేదు. అందుకనే ఇప్పుడు ధర్నాకి దిగాల్సి వచ్చింది. ధర్నా చేస్తున్నారు, ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలనలో కంచెలు బద్దలు కొట్టినాం, ఎలాంటి కంచెలు ఏమని అన్నారు. ఈ గేట్ల మధ్యలో ధర్నా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? మరి మీరు స్వతహాగా చూస్తున్నారు. మరి కంచెలు బద్దలు కొట్టినాం అనేది మరి కంచె కనబడుతుంది కదా. అది మీరే నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి, ప్రభుత్వం నిర్ణయించాలి. కంచెలు బద్దలు కొట్టారా లేకుండా కంచెలు కొత్త కట్టారా అనేది వాళ్ళకే తెలియాలి. మేము రెగ్యులర్ గా వచ్చేదా జీతాలు? అన్ని గుండుసున్నాయండి. ప్రతి ఒక్కరు అంతే. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు. ఆ ప్రభుత్వంలో మాకు ఒరిగిందేం లేదు, ఈ ప్రభుత్వంలో ఒరిగిందేం లేదు. ఎప్పుడు కూడా మేము మా అవసరం వచ్చినప్పుడు పూలు చల్లడం, విమానంలో నుండి పూలు చల్లడము, ఈ దండలు పెట్టడము. ఎందుకండి మాకు దండలు? మాకు తిండి పెట్టండి, మా జీతం మాకు ఇవ్వండి. మాకు రావాల్సిన హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి కోరుతున్నాం తప్ప మీ దగ్గర మేము పనికి మాలిన కోరికలు కోరట్లేదు. అలవి కానీ డిమాండ్లు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏముంది సార్, ప్రతిదీ కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ ఫీజులు కట్టలేక స్కూల్లో నుండి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మానసికంగా, మేమెంత ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రభుత్వానికి కనబడట్లేదా? అర్థం కాదా? మరి ఈ విషయంలోనే మేము ఫస్ట్ నుండి అడుగుతున్నాము. మేము ప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా పనిచేస్తున్నాము. అవసరం అనుకుంటే ఒక అడుగు ఎక్కువే చేస్తున్నాం తప్ప తక్కువ చేయట్లేదు. మరి మాకు చాలని జీతాలు. మాకు ఇంతకుముందు మొన్న మీకు సీతక్క కూడా టీ తాగే సమయంలో మీ పరిష్కారం చేస్తా అన్నట్టుగా ఉన్నది. మరి ఆ మాటలు ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, మరి టీ తాగుతారా, కాఫీ తాగుతారా, పాలు తాగుతారా అనేది వాళ్ళ ఇష్టం. కానీ మా సమస్యలు ఫస్ట్ తీర్చండి, తర్వాత మీరు కాఫీలు తాగండి, కొబ్బరిలు తాగండి. ఇప్పుడు